అక్టోబర్ విప్లవం సమాజంలో వినూత్న మార్పును తీసుకొచ్చిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. దోపిడీ పీడలేని సమాజం సాధ్యమేనని చూపెట్టిన మహోత్తర పోరాటమని కొనియాడారు. హైదరాబాద్లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్ విప్లవం విశిష్టత అనే అంశంపై సెమినార్ను నిర్వహించారు. లెనిన్ నేతృత్వంలో బొల్షివిక్ పార్టీ బూర్జువాలు కలిసి రష్యాలో జార్జ్ చక్రవర్తుల పాలనను కూలదోసి ఫిబ్రవరి 17న ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మతాన్ని పాలనలోకి తెస్తుందని విమర్శిస్తూ అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కానీ మార్పులు వేటిల్లో కూడా దోపిడీ అనేది మారలేదు, దోపిడీ రూపం మారేది. దోపిడీ యొక్క తీవ్రత మారుండొచ్చు, దోపిడీ రూపాలు మారుండొచ్చు, కానీ దోపిడీ లేని సమాజం మాత్రం లేదు. అలా కాకుండా మానవాళి అనుభవంలో మొట్టమొదటిసారిగా దోపిడీ లేనటువంటి సోషలిస్ట్ విప్లవం జరిగింది, ఆచరణ రుజువైంది. లెనిన్ నాయకత్వంలో నవంబర్ 7వ తేదీన రష్యాలో జరిగింది. ఇది ఒక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన విషయం. దీంట్లో ఇమిడున్నటువంటి 4-3 ఐడియాలజికల్ కాన్సెప్ట్స్ మాత్రం నేను వివరిస్తాను. స్టడీ సర్కిల్ లాగా దాదాపు జరుగుతుంది కాబట్టి, మొదటి ప్రపంచ యుద్ధంలో జార్జ్ చక్రవర్తి గారు తిరుగుబడాలి, కమ్యూనిస్టులు అధికారంలో వచ్చే విధంగా జర్మనీలో విజయవంతం అవుతే ఆ తర్వాత రష్యాకు సహకారం వస్తుంది. అక్కడ పార్టీ నుంచి అనుకున్నాడు, అక్కడ సాధ్యం కాదని తెలిసిన తర్వాత రష్యాలోనే దాన్ని విజయవంతం చేసినటువంటి, అందుకని ప్రపంచంలోని ఈ సిద్ధాంతం ఆచరణలో అమలు జరిగినటువంటి సిద్ధాంతంగా నిరూపణ అయితే దాని ప్రభావం ఈ రోజు ప్రపంచంలో అనేక దేశాల్లో విస్తరించి ప్రభావం చేస్తున్నారు. అది కూలిపోయి 70 సంవత్సరాల పరిపాలన తర్వాత కూలిపోయిన తర్వాత ఇక పెట్టుబడిదారు విధానమే ప్రపంచానికి బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో చైనా తరహా సోషలిస్ట్ విధానాన్ని తీసుకొస్తూ చైనా ఈరోజు ప్రపంచంలో అది 2వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ పేదరికాన్ని